హలో అండి. ఇంకా కొబ్బరి ముక్క అంతా అలంకరించుకున్న తర్వాత ఇలా సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలండి. మనం పూజకు వాడే ఏ ఆయిల్ వేసుకున్నా ఏం కాదు. 3 వత్తులు ఇలా విడివిడిగా చేసుకొని ఒక్కటిగా కలిపినవి 3 వత్తులు తీసుకోవాలండి. ఇలా 3 కలిపినవి 3 వత్తులు తీసుకోవాలండి. ఇంకా త్రిమూర్తులకు ముక్కంటికి 3 అన్నట్టుగా ఇంకా 3 వత్తులనైతే అలా విడివిడిగా వేసి ఇంకా ఏకహారత్తో కానీ అగరబత్తితో కానీ వెలిగించుకోవాలండి. ఇంతే అండి, నారికేల దీపం అయితే సిద్ధమైపోయిందండి. ఇంకా ఇప్పుడు ఇందులో అయితే నేను మొగ్గ ఉన్న లవంగం వేసి పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసానండి. పుష్పాలతో అలంకరించుకోవాలి. ఇంతే అండి. ఇంకా శివరాత్రికి ఎంతో విశిష్టమైన కొబ్బరి దీపం అయితే ఇలా వెలిగిస్తానండి నేనైతే. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.